నమస్కారం ప్రజలారా. జైరాబాద్ పార్లమెంట్ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ప్రజలారా మీరందరూ గమనించాలి. యువత ముందు మేల్కోవాలి. మనం అభివృద్ధి రంగంలో ఏ విధంగా పోతామో ఆ నాయకుడికి మనం ఓట్లేసి గెలిపించాలని యువతకి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. దయచేసి మనము పార్టీల మీద అభిమానంతో నాయకులను గెలిపించొద్దు. దయచేసి ఆలోచించండి. మనకు ఎవరైతే అభివృద్ధి రంగంలో నడిపిస్తారో ఆ నాయకులని మనం మెజార్టీతో గెలిపించాలని మీ అందరినీ వేడుకుంటున్నాను. మీకు అందరికీ తెలుసు, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఓటు గురించి మనకు ఎన్ని త్యాగాలో అవన్నీ మీకు అందరికీ తెలుసు. ఆ ఓటుని మీరు నిర్లక్ష్యం చేయకుండా, ఎలాంటి ప్రబోధాలకు లొంగకుండా మీరు దయచేసి ఓటు అనేది మనకు ఎంత ఇంపార్టెంటో గమనించి మీరు అది సరైన నాయకుడిని వేసి మన జైరాబాద్ పార్లమెంటు అభివృద్ధి రంగంలో నడిపించాలని మీ అందరినీ వేడుకుంటున్నాను. ఇప్పటి వరకు మనకు ఎందుకు వెనుకబడ్డదంటే మీరు అందరికీ తెలుసు. ఈ విధంగా వెనుకబడేసిన నాయకులు ఒక ఎంపీగా పోటీ చేయాలంటే నాయకులు ఒక సామాన్యుడికి అది అసాధ్యం. అలాంటి వారి యువలోకము ముందుండాలి. అప్పుడు సమాజం అనేది ఒక మంచి మార్గంలో, ఒక మంచి దిశలో నడుస్తుంది. సమాజానికి ఒక వెన్నెముక్క అంటే యువతరమే. యువతరం చైతన్యం కావాలి. వచ్చే ఎన్నికలలో చాలా సమస్యలు వస్తుంటాయి. దానికి ఆలోచించుకొని, అర్థం చేసుకొని ఈ జైరాబాద్ పార్లమెంట్లో ఎలాంటి ఒడిదుడుకులకు, ఎలాంటి ప్రలోభాలకి లోను కాకుండా చైతన్యమై యువకులు, మహిళలు, విద్యార్థులు అందరూ ఈ ఓటు హక్కును, తమ అమూల్యమైన ఓటు హక్కును స్వచ్ఛందంగా తమ నచ్చిన వ్యక్తిని బలపరిచి తమ వంతు సహకారం చేయాలని నేను కోరుకుంటున్నాను. మరొక సమస్య అంటే చాలామంది ఏదో ఒక అంశానికి ప్రలోభమై అక్కడ ఏంటంటే తమ చైతన్యాన్ని, తమ తెలివిని ఉపయోగించుకుంటలేరు. అలా కాకుండా సమాజంలో చాలా మార్పులు రావాలి. మార్పులు రావాలంటే ఈ ఉన్నటువంటి పరిపాలన చేసినటువంటి అధికారులతో మార్పు రాదు. కాబట్టి నవలోకం మేల్కోవాలి, సమాజాన్ని మార్చాలి. జైరాబాద్ పార్లమెంట్ను ఒక నవలోకంగా చూసి సమాజంలో విద్యాపరంగా కానీ, మరియు అందరూ నాణ్యమైన విద్యను మనము సాధించుకోవాలంటే యువలోకమే చైతన్యమై యువలోకమే మన సమాజాన్ని మనం మార్చుకోవాలి. అప్పుడే ఈ మన జైరాబాద్ పార్లమెంట్కు ఒక సార్థకత ఉంటుంది. ఎవరో మారుస్తారు, ఎవరో వస్తారు, మనకేంది అనే ఒక నమ్మకాన్ని పెట్టుకోకుండా మన వంతు మన సహకారం చేద్దామనే ధైర్యంతో అందరూ యువకులు ముందుకు వస్తే కంపల్సరీగా మనము యువలోకము రాజకీయంగా కానీ ఏ అంశంలో కానీ ముందుకు వచ్చి మనం రాణిస్తే ఈ సమాజము కంపల్సరీగా చైతన్యమై మనం మార్చగలుగుతామని నా కోరిక. ధన్యవాదం. థ్యాంక్ యూ.